దేశానికి గూఢాచారులుగా పనిచేసిన రియల్ హీరోస్ గురించి విన్నారా? రా ఏజెంట్స్ గురించిన రహస్యాలు. మనం చాలాసార్లు రహస్య గూఢాచారుల గురించి సినిమాలు చూసుంటాం. దేశ భద్రత కోసం తమ ఐడెంటిటీని మార్చుకొని ఇతర దేశాల్లో లేదంటే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజల్లో ఒకరుగా కలిసిపోయి తమ బాధ్యతలని నిర్వహిస్తూ ఉంటారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢాచారి నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూసిన వారికి, అలాగే హిందీ సినిమాలు చూసిన వారికి గూఢాచారులు ఏం చేస్తారు అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. సినిమాలో హీరోలు గూఢాచారులుగా చేసే సాహసాలు ప్రేక్షకులని అబ్బురపరుస్తాయి. గూఢాచారులుగా ఉన్న వారి గురించి నిఘా వర్గాల్లో పనిచేసే పై స్థాయి అధికారులే తప్ప ఎవ్వరికీ తెలియదు. రక్షణ వ్యవస్థలో వారు భాగమైన వారిని ఎవ్వరూ గుర్తించరు. ఇలా నిఘా వర్గాల్లో దేశ భద్రత కోసం గూఢాచారులుగా ఉన్నవాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు. అయితే వారు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, ఏం చేస్తూ ఉంటారు అనే విషయాలని సామాన్యులు ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆ విధంగా వారికి శిక్షణ ఇస్తారు. అలాగే తెలివైన ధైర్య సాహసాలుండి దేశ సేవ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసే వారిని మాత్రమే రక్షణ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ గూఢాచారుడుగా నియమిస్తుంది. ఇలాంటి గూఢాచారుల గురించి మనం రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలతో పాటు రాజరికం కాలంలో రాజ్యాలకి కూడా ఉండేవారు. బ్రిటిష్ వారి కాలంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ తరపున గూఢాచారుడుగా బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇండియన్ ఆర్మీలో గూఢాచారుడుగా విదేశాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. వారు ఎవరనే విషయం ఎవరికీ తెలియకపోయినా అలా దేశం కోసం గూఢాచారులుగా పనిచేసిన వారిని రా ఏజెంట్స్ అంటారు. ఇలా గూఢాచారులని ఆర్మీ ఆధ్వర్యంలో పనిచేసే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ తరపున పనిచేస్తారు. ఇలా రా ఏజెంట్స్గా విదేశాల్లో ఇండియా తరపున గూఢాచారులుగా పనిచేసిన ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, అజిత్ దోవల్. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న అజిత్ దోవల్ ఒక రా ఏజెంట్ అనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా అతని రిటైర్ అయిన తర్వాతనే ఈ విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఐపీఎస్ ఆఫీసర్ అయిన అజిత్ దోవల్ ఫీల్డ్ ఏజెంట్గా ఎవరూ మారరు. కానీ దేశ సేవలో భాగం కావాలనే లక్ష్యంతో అజిత్ ఫీల్డ్ ఏజెంట్గా మారి రహస్య గూఢాచారిగా దేశం కోసం పాకిస్తాన్లో 7 సంవత్సరాలు అక్కడి ప్రభుత్వానికి, ఆర్మీకి చిక్కకుండా విధులు నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొంతకాలం ఉన్న దోవల్ అక్కడి వేర్పాటువాద నాయకులతో కలిసి మాట్లాడి వారిని వేర్పాటువాద ఉద్యమం నుంచి బయటకి తీసుకొచ్చి మారిపోయి ఆర్మీకి లొంగిపోయేలా చేయగలిగారు. అలాగే దోవల్ కొంతకాలం ముస్లిం దేశంలో లాహోర్లో ఉంటూ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాల మీద నిఘా పెట్టి దేశ భద్రతకి విఘాతం కలగకుండా కాపాడగలిగారు. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో మిజోరాం నేషనల్ ఆర్మీగా ఒక సైన్యంలో చేరి ఆ సైన్యం నాయకుడికి దోవల్ బాగా సన్నిహితుడయ్యాడు. ఒకానొక సందర్భంలో దోవల్ అభిప్రాయం మేరకే అతను నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఆ సైన్యంలో కీలకమైన నాయకులైన 7 మందిలో 6 మందిని అతనికి అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపించి వారందరూ లొంగిపోయేలా చేయగలిగారు. ఇలా రా ఏజెంట్గా అతి తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు శత్రు దేశాల నుంచి తనని తాను రక్షించుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించిన అజిత్ దోవల్ని రిటైర్మెంట్ తర్వాత తన ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు పోస్ట్ ఇచ్చి గౌరవించారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీపై ఇండియన్ ఆర్మీ రహస్యంగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఇతని ఆధ్వర్యంలో జరగడం విశేషం. నెంబర్ 2, రవీందర్ కౌశిక్. బ్లాక్ టైగర్ అని పిలువబడే ఇండియన్ రా ఏజెంట్లో అత్యంత ప్రముఖమైన వ్యక్తి రవీందర్ కౌశిక్. రా ఏజెంట్గా పాకిస్తాన్లో ఉన్న సమయంలో ఆ దేశ సైన్యానికి దొరికిపోయి పాకిస్తాన్ జైల్లోనే తుది శ్వాసని రవీంద్ర విడిచారు. తన 23 ఏళ్ల వయసులో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చేరిన రవీందర్ గూఢాచారుడుగా పాకిస్తాన్ వెళ్లేందుకు అందరూ భయపడే సమయంలో తాను వెళ్తా అని ముందుకొచ్చారు. పాకిస్తాన్ వెళ్లటం కోసం అతను ఉర్దూ భాష నేర్చుకుని వేషధారణ కూడా మార్చుకుని తన పేరుని అహ్మద్ షాకీర్గా మార్చుకుని పాకిస్తాన్లో అడుగుపెట్టారు. పాకిస్తాన్కి అనుమానం రాకుండా ఉండటానికి కరాచీ యూనివర్సిటీలో లా చేసి పాకిస్తాన్ ఆర్మీలో చేరారు. అందుకోసం ఇస్లాం మతం కూడా రవీందర్ కౌశిక్ తీసుకున్నారు. అత్యున్నత హోదాలో
పాక్ సైన్యంలో చేరిన రవీందర్ అక్కడి మహిళనే పెళ్లి చేసుకుని ఇండియా రా ఏజెన్సీకి సమాచారం అందిస్తూ ఉండేవారు. 1979 నుంచి 1983 వరకు నిఘా సమాచారం భారత్ ఆర్మీకి రవీందర్ చేరవేస్తూ ఉండేవారు. పాక్ ఆర్మీ ఇండియాని దెబ్బతీయాలని ప్రయత్నించే ప్రతిసారి ఆ సమాచారం ఆర్మీకి చేరవేయడం ద్వారా తన బాధ్యతలు నిర్వహించేవారు. కానీ దురదృష్టవశాత్తు మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వల్ల అతను పాక్ ఆర్మీకి దొరికిపోయారు. అప్పటి వరకు అతని భార్యకి కూడా రవీందర్ ఓ ఇండియన్ రా ఏజెంట్ అనే విషయం తెలియకపోవడం విశేషం. పాక్ ఆర్మీకి చిక్కిన తర్వాత అతన్ని 16 ఏళ్ల పాటు జైల్లో నిర్బంధించి భారత రహస్యాలు చెప్పాలని చిత్రహింసలకి గురి చేశారు. అయినా కూడా అతను నోరు విప్పకుండా దేశభక్తి చాటుకొని ఇండియన్ బ్లాక్ టైగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అతను చనిపోయే చివరి క్షణం వరకు భారత ప్రభుత్వం తనని కాపాడుతుందనే ఆశతో బ్రతికి చివరికి క్షయ వ్యాధితో రవీందర్ మరణించారు. నెంబర్ 3, రవీందర్ సింగ్. ఇండియన్ రా ఏజెంట్లు మరో గూఢచారిగా పనిచేసిన వ్యక్తి ఇతను. అతను రాలో సంయుక్తంగా ఏజెంట్గా పనిచేసేవారు. అయితే ఒక్కసారి గూఢచారిగా విధుల్లో చేరిన తర్వాత కుటుంబంతో సత్సంబంధాలని కొనసాగించకూడదు అనే నిబంధన ఉంటుంది. అయితే రవీందర్ ఆ నిబంధనల్ని అతిక్రమించి అమెరికాలో ఉన్న తన సోదరి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఈ కారణంగా అతని మీద రా ఆంక్షలు విధించింది. అయితే రా పని మీద వెళ్లిన అతను తరువాత కనిపించకుండా పోయారు అనే టాక్ ఉంది. నంబర్ 4, సరస్వతి రాజమణి. ఈమె బ్రిటిష్ ఇండియా సమయంలో సుభాష్ చంద్రబోస్ నడిపించే ఇండియన్ నేషనల్ ఆర్మీలో 16 ఏళ్ల వయసులో చేరి ఆమె నాగలిని కూడా INA కోసం ఇచ్చేసింది. తరువాత ఓ 5 మంది అమ్మాయిలతో కలిసి అబ్బాయి వేషంలో డ్రెస్సులు మార్చుకుని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి వారి నుంచి సమాచారం సేకరించి INAకు చేరవేసేది. అలా ఆమె ఇండియన్ బ్రిటిష్ ఇండియాలో పనిచేసిన మహిళగా గుర్తుండిపోయింది. నెంబర్ 5, కాశ్మీర్ సింగ్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన కాశ్మీర్ సింగ్ ఇండియన్ రా ఏజెన్సీకి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన గూఢచారి. పేరు, మతం మార్చుకొని పాకిస్తాన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అక్కడి పాక్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీకి కీలకమైన సమాచారం చేరవేసేవారు. ఇతన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ పట్టుకోవడం ద్వారా దొరికిపోయారు. ఆ తర్వాత అతన్ని 35 ఏళ్ల పాటు జైలుకి పరిమితం చేయడంతో అందులో 17 ఏళ్లు ఒకే గదిలో గొలుసులతో కట్టేసి బంధించారు. జైలు జీవితం అనుభవించిన 35 ఏళ్లు అతను కనీసం ఆకాశాన్ని కూడా చూడలేని చీకటి గదిలోనే గడపాల్సి వచ్చింది. నంబర్ 6, రాజీ. ఈమె ఇండియన్ రా ఏజెన్సీలో జాయిన్ అయ్యి పాకిస్తాన్ వెళ్లి మతం మార్చుకుని పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే ఓ అధికారిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడి ఇండియా గూఢచారిగా పనిచేసిన ధీర వనిత. భర్త ఆర్మీలో పనిచేయడంతో తనకున్న అవకాశాలని వాడుకుని పాక్ ఆర్మీ రహస్యాలని ఇండియాకి చేరవేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జీవిత కాలంలో ఎక్కువ సంవత్సరాలు పాకిస్తాన్లో గడిపిన ఆమె వృద్ధాప్యంలో ఇండియా వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆమె గూఢచారి అనే విషయం ఇప్పటికీ ఆమె భర్తకు కానీ పిల్లలకి కానీ తెలియదు. ఆ ధీర వనిత కథతో ఆలియా భట్ మెయిన్ లీడ్లో రాజీ అనే సినిమాని బాలీవుడ్లో తెరకెక్కించారు. ఆ గూఢచారి అసలు పేరు మాత్రం రాజీ కాదు. ఆమె పంజాబ్కి చెందిన మహిళ అనే విషయం మాత్రం తెలుసు. ఇప్పటికీ కూడా ఆమె తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకోకుండా తన దేశభక్తిని చాటుకుంటోంది. ఇలా ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసిన గూఢచారులు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ రాలో రియల్ ఇండియన్ హీరోస్గా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే భారత్ గూఢచారి సంస్థ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా అనేది ఒకటి ఉందని, దాని తరపున దేశం కోసం ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ఇప్పటికీ అజ్ఞాతంలో ఉండిపోయి తమ ఐడెంటిటీ కూడా మార్చుకొని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం రా ఏజెంట్స్గా విదేశాల్లో మాత్రమే కాకుండా దేశంలో కూడా అంతర్గత భద్రతకి ప్రమాదం రాకుండా రా రహస్య గూఢచారులని నియమిస్తోంది. వీరంతా మన మధ్యనే ఉంటూ మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు గూఢచారులు అనే విషయం చాలా మందికి తెలియదు. దేశంలో ఉన్న వేర్పాటు సంస్థలు, నక్సలైట్ గ్రూప్స్లో కూడా కొంతమంది గూఢచారులుగా ఉంటూ వారి ఉనికిని నాశనం చేయడంలో భాగమవుతారు. అందుకే అప్పుడప్పుడు మనం వార్తల్లో నిఘా వార్తల హెచ్చరికలు అని వింటూ ఉంటాం. ఇలాంటి నిఘా వర్గాలకి సమాచారం జనంలో ఒకరిగా కలిసిపోయి కనిపించకుండా తిరుగుతున్న గూఢచారుల నుంచే వెళ్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. సో ఇది ఫ్రెండ్స్,
రహస్య గూఢాచారులైన ఇండియన్ రా ఏజెంట్స్ గురించి మేం మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.